హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మినీ ప్రొజెక్టర్ ఒకటి మీకు అన్బాక్స్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్ తెలియజేస్తాను. అండ్ బాక్స్ యొక్క ఫిజికల్ వ్యూ చూసుకుంటే మినీ ప్రొజెక్టర్, మొబైల్ ప్రొజెక్టర్ HD 4K అని రాసి ఉంచారు. అండ్ సైడ్స్లో చూసుకున్నట్లయితే HDMI పోర్ట్ని చూపిస్తున్నారు. 4K క్యాపబిలిటీ ఉంది అండ్ 3D సపోర్ట్ ఉంది అండ్ స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ కీ ఫ్రేమింగ్, ఇది మనం స్క్రీన్ని అలైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంటీగా ఉంది అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అవే మెన్షన్ చేసిన ఫీచర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. హైలైట్ ఫీచర్స్ అనేవి హైలైట్ చేశారు. అండ్ దీంట్లో మనకి ఆల్రెడీ ఇది ఓపెన్ బాక్స్, కాకపోతే మళ్ళీ నేను ప్యాక్ చేసి మీకోసం అన్బాక్సింగ్లో అయితే చూపిస్తున్నాను. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. మన దగ్గర అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎలా పర్చేస్ చేయాలి ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మినీ ప్రొజెక్టర్ మనకి ఫ్రంట్ అయితే కనబడుతుంది అండ్ లోపల మనకి బాక్స్ కంటెంట్స్ ఒక రిమోట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బ్లూటూత్ రిమోట్, మీకు ట్రైపోర్డ్ స్టాండ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు మనకు ఒక HDMI కేబుల్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చిన్న థ్రెడ్ లాంటిది కనబడుతుంది. ఇది మనం ప్రొజెక్టర్ని మన చిన్న ఫోన్ లాగా క్యారీ చేయొచ్చు ఈ ప్రొజెక్టర్ని. అండ్ ప్రొజెక్టర్ యొక్క ఫిజికల్ వ్యూ మనకి ఈ రకంగా కనబడుతుంది అండ్ వ్యూవర్ యాంగిల్ని సెట్ చేసుకునే డైల్ పైన ఉంటుంది అండ్ కింద SD కార్డ్ స్లాట్ ఇది అండ్ పక్కన రీసెట్ బటన్ అనమాట. అండ్ ఫ్రంట్ మొత్తం మీకు ఇది టచ్ ప్యానల్తో వస్తుంది. ఒకవేళ మీరు రిమోట్ని పోగొట్టుకున్నా కానీ టచ్తో అయినా కానీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ లేని పక్షాన్ని కూడా మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ మోడ్ బటన్ని కానివ్వండి, హోమ్కి రావడం కానివ్వండి, బ్యాక్కి రావడం కానివ్వండి, ఇవన్నీ మీరు టచ్ ప్యానల్ యూస్ చేసి ఇది చేసుకోవచ్చు. కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అనేవి బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఈ బటన్ మీకు వ్యూయింగ్ యాంగిల్ని, మీకు ఒకవేళ సైట్ ఉన్నా కానివ్వండి అలాంటి టైమ్స్లో ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి వ్యూ ఫైండర్లా ఉపయోగపడుతుంది. అండ్ కింద SD కార్డ్ స్లాట్ అండ్ రీసెట్ బటన్ నేను ఆల్రెడీ చెప్పినట్లు అండ్ మధ్యలో ఎయిర్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ కనబడుతుంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కనబడుతుంది. USB పోర్ట్స్ 2 ఉన్నాయి అండ్ పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, HDMI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్ వెంట్స్ కనబడుతున్నాయి అండ్ నెక్స్ట్ ట్రైపాడ్ పెట్టుకోవడానికి ట్రైపాడ్ థ్రెడ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ రీడింగ్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 15 వాట్ ఇన్పుట్ తీసుకుంటుంది, 2GB ర్యామ్తో 16GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది ఇది. సో స్టార్టింగ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రైపాడ్ మీద పెట్టిన తర్వాత మనకి లుక్ అయితే ఈ రకంగా కనబడుతుంది. ఎక్కడా కానీ మీరు డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏముండవు. జస్ట్ మీరు పవర్ ఆన్ చేయండి, ఆన్ చేసిన తర్వాత స్మార్ట్ ప్రొజెక్టర్ అని డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో మీరు వైఫై అండ్ బ్లూటూత్ 2 కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లూటూత్ యూస్ చేసి మీరు సౌండ్ బార్ కానివ్వండి ఇలాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై యూస్ చేసి మాత్రం ఖచ్చితంగా మీరు నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఒక స్మార్ట్ టీవీ ఎలా అయితే పనిచేస్తుందో యాజ్ టీజ్ ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్తో వస్తుంది అండ్ వైఫైలోకి వెళ్ళి మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసినా కానీ హాట్స్పాట్ని మీరు వైఫై లాగైతే ఉపయోగించుకోవచ్చు. నేను ఇక్కడ నా మొబైల్ని అయితే కనెక్ట్ చేసి ఉంచాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు క్రోమ్ ఓపెన్ చేసుకోవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి నార్మల్ మీరు వెబ్ బ్రౌజింగ్ ఎలా అయితే చేస్తారో అదే విధంగా మీరు వెబ్ బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు OTT యాప్స్ కావాలనుకుంటే వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని OTT స్ట్రీమింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. డిఫాల్ట్ వీడియో నెట్ఫ్లిక్స్ మాత్రమే ఇస్తున్నారు. మీరు అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, ఆహా ఇలాంటివి కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవాలి. అప్ టు 45 ఇంచ్ నుంచి 55 ఇంచ్ వరకు ఇంచుమించు మీకు ఇది ప్రొజెక్ట్ అయితే చేస్తుంది. 55 ఇంచ్ వరకు నేను చెక్ చేశాను. ఇంటర్నల్ ఆడియో అండ్ సౌండ్ బార్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షోర్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.